బండి సాయి భగీరథ్ పోలీస్ స్టేషన్కి విచారణకు రాకపోతే లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటాం, లీగల్గా ఖచ్చితంగా ఎదుర్కోవాల్సిన అవసరం ఉంటుంది, రావాల్సిందే ఇమీడియట్లీ అని చెప్పి పోలీసులు నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ కొడుకు పోలేదు, మరి పోకపోవడానికి రీజన్ ఏందనేది ఇప్పుడు నేను చెప్తా. అయితే ఒకసారి ఈ పిటిషన్లో ఏముంది ఏం కథ అనేది ఒకసారి మనం తెలుగులో డిస్కస్ చేసుకునేటటువంటి కార్యక్రమం కూడా చేద్దాం. మీ అందరికి అర్థమయ్యేటట్టు చెప్తా. స్టేషన్ హౌస్ ఆఫీసర్ గారికి పిఎస్ పేట్ బషీర్బాగ్ సైబరాబాద్ తేదీ 13/5/2026 ఎఫ్ఐఆర్ నెంబర్ 684/2026కు సంబంధించి 12/5/2026 తేదీన జారీ చేసినటువంటి నోటీస్ ఏదైతుందో ఆ నోటీస్కి సమాధానం, మీరు నిన్న ఇచ్చినటువంటి నోటీస్కి నేను సమాధానం చెప్తున్నా, సమర్పణలు చేసుకుంటున్నా, ఆ నోటీస్కి సమాధానం మీకు చెప్తా ఉన్నా, సమర్పణలు చేస్తున్నా మీ దగ్గరికి అని చెప్పి ఈరోజు సాయి భగీరథ్ పోలీసులు ఇచ్చినటువంటి నోటీస్కి ఆయన సమాధానం చెప్పేటటువంటి కార్యక్రమం చేసిండు. ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ పిఎస్ పేట్ బషీర్బాగ్ సైబరాబాద్ వారి చేత 12/5/2026 తేదీన జారీ చేయబడిన నోటీసు. నిన్న పోలీసులు నోటీస్ ఇచ్చారు. బండి సంజయ్ వాళ్ళ ఇంటికి పోయి, బండి సంజయ్ వాళ్ళ ఇంటికాడికి పోయినప్పుడు బండి సాయి భగీరథ్ లేడు, సాయి భగీరథ్ వాళ్ళ మేనమామకు నోటీస్ ఇచ్చారు. సో వాళ్ళ మామ ఆ నోటీస్ తీసుకున్నాడు. ఈరోజు వాళ్ళ మామ సాయి భగీరథ్ పోలీస్ స్టేషన్ తీసుకుపోవాలి, భగీరథ్ పోలీస్ స్టేషన్కి పోలేదు. ఎందుకు పోలేదంటే వ్యక్తిగతంగా నాకు అసౌకర్యం కలిగింది, నేను అందుకే పోలేకపోయినా అని చెప్పి ఆయన చాలా క్లియర్గా చెప్తున్నటువంటి మాట. ఆ తర్వాత గౌరవనీయులైనటువంటి సార్ మేడం గారికి ఆయన రాసినటువంటి ఆ లేఖలో ఏముంది ఏం కథ అనేది కూడా చాలా క్లియర్గా నేను మీకు చెప్తున్నా. పై నోటీసు నాకు అందిన విషయాన్ని తెలియజేస్తూ విచారణకు పూర్తిగా సహకరించడానికి మరియు అవసరమైన సహాయాన్ని అందించడానికి నేను సిద్ధంగా ఉన్నాను, వినయపూర్వకంగా తెలియజేస్తున్నాను. నేను విచారణకు రావడానికి సిద్ధంగా ఉన్నా, మీరు ఇచ్చినటువంటి నోటీస్కి నేను రావడానికి రెడీగా ఉన్నా అని చెప్పి ఆయన మాట్లాడేటటువంటి కార్యక్రమం చేస్తూనే నా హక్కులకు భంగం కలగకుండా విచారణలో భాగంగా సంబంధిత అధికారిని ప్రత్యక్షంగా కలిసి అవసరమైన సహకారం అందించాలనే ఉద్దేశంతో ఉన్నాను. నా హక్కులకు భంగం కలగకుండా అధికారులు నన్ను పిలిచిరు పోలీస్ స్టేషన్కి, నేను ఖచ్చితంగా వస్తా, అధికారులు అడిగేటటువంటి ప్రతి ప్రశ్నకు నేను సహకరిస్తా, ఖచ్చితంగా సమాధానం చెప్తా, ప్రతి ప్రశ్నకు నా దగ్గర ఆధారం ఉండి నేను సమాధానం చెప్తా అనేటటువంటి విషయాన్ని బండి సాయి భగీరథ్ చెప్తున్నటువంటి మాట.